లిక్విడ్ రియాక్షన్స్లో సెకండ్ వన్ ఈజ్ ఉడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. ఉడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ అంటే ఏం లేదు, 1 mole ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ ప్లస్ 1 mole ఆఫ్ ఎరైల్ హాలైడ్. ఎరైల్ హాలైడ్ అంటే బెంజీన్ రింగ్ మీద హాలోజన్ reacts with 2 moles of sodium metal in presence of dry ether. సో ఇక్కడ చూడమ్మా, సేమ్ మనం ఉడ్జ్ రియాక్షన్లో ఏం చేసాం, 2 moles ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకున్నాం. కానీ ఇక్కడ ఉడ్జ్ ఫిట్టింగ్లో ఏంటి, 1 mole ఆఫ్ ఆల్కైల్ హాలైడ్, 1 mole ఆఫ్ ఎరైల్ హాలైడ్. దిస్ ఈజ్ ఎరైల్ హాలైడ్, దిస్ ఈజ్ ఆల్కైల్ హాలైడ్. సో మనకి ఏమొస్తుందంట, 2 moles ఆఫ్ సోడియం హాలైడ్ ప్లస్ బెంజీన్ రింగ్ మీద ఆల్కైల్ గ్రూప్. ఇలా ఉంటే ఈ కాంపౌండ్ని ఆల్కైల్ ఎరీన్ అంటారు, అంటే ఆల్కైల్ ఎరీన్ ఫామ్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఆర్ ప్లేస్లో ఇక్కడ CH3 తీసుకుంటున్నా. CH3 ఎక్స్ ప్లేస్లో క్లోరినో బ్రోమినో, నాకు క్లోరిన్ అంటే ఇష్టం, క్లోరిన్ తీసుకున్నా. ప్లస్ 2Na ప్లస్ నేను ఇక్కడ సేమ్ ఇక్కడ ఏదైతే హాలోజన్ తీసుకున్నామో ఇక్కడ బెంజీన్ రింగ్ మీద కూడా సేమ్ హాలోజన్ తీసుకోవాలి. సో డ్రై ఈథర్ మర్చిపోవద్దు. డ్రై ఈథర్ మర్చిపోయారంటే రియాక్షనే రాదు. ఓకేనా? సో అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ 2NaCl బయటికి వెళ్ళిపోతుంది. 2NaCl బయటికి వెళ్ళినప్పుడు మీకు ఏమొస్తుంది, బెంజీన్ రింగ్ మీద CH3 గ్రూప్ వస్తుంది. సో ఈ కాంపౌండ్ ఏమంటాం మనం, టోలిన్ అంటాం, అవునా? ప్లస్ 2NaCl విచ్ ఇస్ ఆల్కైల్ బెంజీన్. అర్థమైందమ్మా? ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.